సో, అసలు ఇష్యూ ఏంటి అంటే, రీసెంట్‌గా 2025, 26 నుండి ఇంటర్, గవర్నమెంట్ ఇంటర్ కాలేజెస్‌లలో సంస్కృతాన్ని రెండో భాషగా ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సో, దానికోసం ఈ ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అసలు ప్రస్తుతం సాంస్క్రిట్ చదువుతున్న విద్యార్థులు గవర్నమెంట్స్ కాలేజెస్‌లో ఎంతమందున్నారు? అలాగే వాళ్ళకు బోధించే అధ్యాపకులు ఎంతమందున్నారు? ఒకవేళ అన్ని కాలేజెస్‌లలో సాంస్క్రిట్‌ని గనక ప్రవేశపెడితే ఎంతమంది అధ్యాపకులు అవసరం పడతారో, ఆ లెక్కలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో ఇమ్మని చెప్పేసి ఈ ప్రిన్సిపల్‌ని కోరడం జరిగింది. సో, ఎందుకు అంటే ప్రస్తుతం గవర్నమెంట్ కాలేజెస్‌లో ఉన్న స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ తోటి మార్కుల విషయంలో పోటీ పడలేకపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది సెకండ్ లాంగ్వేజ్‌గా ఉండడం ప్రైవేట్ కాలేజెస్‌లో, గవర్నమెంట్ కాలేజ్‌లో లేకపోవడం. సో, ఈ సమస్యను సాల్వ్ చేయడానికి వీళ్ళు ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో, దీనికి సంబంధించి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు దీన్ని ఖండించారు. అంటే ఆయనేమంటారంటే, సో, కేవలం మార్కుల విషయంలో మాత్రమే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే దీన్ని పునరాలోచించండి. సో, మాతృభాష తెలుగుని ఈ తెలుగు ప్రజలకి దూరం చేయొద్దు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. దాంతో పాటు తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు కూడా దీన్ని ఖండించారు. వాళ్ళేమంటారంటే, స్కూలు స్థాయి వరకు కూడా సాంస్క్రిట్ అనేది మనకెక్కడా లేదు. అలాంటిది ఆల్ ఆఫ్ సడెన్‌గా జీవితంలో ఎక్కడ ఉపయోగపడని, ఎక్కడ మాట్లాడని, ఎక్కడ చదవని, ఎక్కడ రాయని సాంస్క్రిట్‌ని ఆల్ ఆఫ్ సడెన్ ఇంటర్‌లో ప్రవేశపెట్టడం వల్ల ఏంటి ఉపయోగం? దానివల్ల తెలుగుకు నష్టం జరిగే అవకాశం ఉంది. సో, కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. ఓకే. ఇది మెయిన్ ఇష్యూ. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణలో 436 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. 436. అందులో 15 కాలేజ్‌లలో సాంస్క్రిట్ అనేది సెకండ్ లాంగ్వేజ్‌గా అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ సాంస్క్రిట్ అధ్యాపకులు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి. సో, దానివల్ల స్టూడెంట్స్ అక్కడ చదువుకునే వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే సాంస్క్రిట్‌ని సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకోవచ్చు. ఈ రిమైనింగ్ మిగతా కాలేజ్‌లలో ఎక్కడా కూడా సాంస్క్రిట్ లేదు. అక్కడ గనక సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకోవాలి అంటే తెలుగు కానీ తీసుకోవాలి, హిందీ, ఉర్దూ, ఫ్రెంచ్, అరబిక్ ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్‌ని ఏదైనా తీసుకోవచ్చు. సో, ఇది ప్రస్తుతం. అయితే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కాలేజ్‌లలో దగ్గర దగ్గర 70,000 మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. అదే ప్రైవేట్ కాలేజీలు తీసుకుంటే 4,00,000 పైన జాయిన్ అవుతున్నారు. అయితే ఈ 2024లో హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 2024లో ఈ గవర్నమెంట్ కాలేజీల నుండి 7,000 మంది తెలుగులో ఫెయిల్ అయ్యారు. నాట్ ఇన్ సబ్జెక్ట్స్. ప్రత్యేకంగా తెలుగు లాంగ్వేజ్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు 7,000 మంది ఉన్నారు. ఈ న్యూస్ చూసిన ఆర్టికల్స్ ప్రకారం తీసుకుంటే. సో, నేను ఎక్కడెక్కడి నుండి అయితే డేటా కలెక్ట్ చేశానో వాటికి సంబంధించిన పీడీఎఫ్‌లు కూడా మీకు ఈ వీడియో కింద నేను షేర్ చేస్తాను. సో, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. స్టాటిస్టిక్స్ డేటాలు ఏమున్నాయని. అదే ప్రైవేట్ కాలేజ్‌లో అయితే దగ్గర దగ్గర 4,50,000 మంది దాకా జాయిన్ అవుతున్నారు. ఈ కాలేజ్‌లలో ఎవ్రీ ఇయర్. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ సాంస్క్రిట్‌ని 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టారు. 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టారు. అది ప్రైవేట్ కాలేజెస్‌లలో. సో, ఎవరెవరైతే సాంస్క్రిట్‌ని సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకున్నారో వాళ్ళకి 95, 96, 97, 98, 99 ఇలా మార్క్స్ వస్తున్నాయి. అదే తెలుగు గాని, హిందీ గాని రాసే వాళ్ళకి 70, 80 అలా వస్తున్నాయి. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న వాళ్ళు కూడా పర్టిక్యులర్‌లీ సాంస్క్రిట్‌లో రాయారు ఆ ఎగ్జామ్‌ని. మళ్ళీ దాన్ని తెలుగులో రాసుకోవచ్చు, హిందీలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్‌లో రాసుకోవచ్చు. ప్రత్యేకంగా సాంస్క్రిట్‌లో రాసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అది భాష అసలు వాడుకలో లేదు కాబట్టి. మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. అదేంటి సాంస్క్రిట్‌లో రాయట్లేదు, తెలుగులో రాస్తున్నారు, హిందీలో రాస్తున్నారు, ఇంగ్లీష్‌లో రాస్తున్నారు. మరి వాళ్ళకి ప్రత్యేకంగా మార్కులు ఎందుకు వస్తున్నాయని? యెస్. అదే ఇక్కడ విచిత్రం. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాడు అనుకుందాం సెకండ్ లాంగ్వేజ్‌గా. అతనికి 70 మార్కులు వస్తున్నాయి. అదే స్టూడెంట్ సాంస్క్రిట్‌ని సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకొని తెలుగులో రాస్తే అతనికి 96 వస్తున్నాయి. సేమ్ హిందీ, ఇంగ్లీష్ కూడా అలాగే. సో, ఎందుకలా వేస్తున్నారనేది నోబడీ నోస్. ఎవరికీ తెలీదు. ఇది ప్రస్తుతం ఉన్న సమస్య. ఇది
ప్రస్తుతం ఉన్న సమస్య. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ 3 రకాల బాధితులు ఉన్నారు. ఈ సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్‌గా పెట్టడం వల్ల 3 రకాల బాధితులు ఉన్నారు. అందులో మొదటి వాళ్ళు ఎవరంటే ఈ గవర్నమెంట్ కాలేజెస్‌లో చదివేవాళ్ళు. సో ఈ గవర్నమెంట్‌లో చదివే స్టూడెంట్ ఏం చేయాలి? వాళ్ళకు సాంస్క్రిట్ లేదు కాబట్టి ఫోర్స్‌ఫుల్‌గా తెలుగు తీసుకోవాలి. లేదా ఈ 15 కాలేజీలు సాంస్క్రిట్ ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వాలి. అక్కడ అవకాశం లేకపోతే వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలి. అది లేని చోట. లేదా ఆ దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఎక్కువ మార్క్స్ కావాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్‌గా మీ పిల్లల్ని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. లేకపోతే వాళ్ళకు ర్యాంక్ రాదు. లేకపోతే వాళ్ళకి ర్యాంక్ అనేది ఉండదు. ఎందుకు? అంటే ఇప్పుడు సపోజ్ మిగతా సబ్జెక్టులన్నిట్లో కూడా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి పోటీ పడ్డారనుకుందాం. అన్ని మార్క్స్ సేమ్ వచ్చాయి మిగతాయన్నీ. కానీ ఒక తెలుగు సాంస్క్రిట్ వల్ల ఇతనికి 2 సంవత్సరాలు కలిపి ఒక 20 మార్కులు మినిమం వాళ్ళకంటే తక్కువ వస్తాయి. సో దానివల్ల ఏం చేసినా కూడా వీళ్ళు కాంపిటీషన్‌లో ఉండే పరిస్థితి లేదు. ఓకే. దాని ద్వారా ఏమవుతుంది? పిల్లలు ఫోర్స్‌ఫుల్‌గా ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా కూడా అప్పులు చేసి మరి ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ అవుతున్నారు. సో దీనివల్ల అసలు అన్యాయం అంతా ఈ 30 సంవత్సరాల్లో ఎవరు జరిగిందంటే ఈ గవర్నమెంట్ కాలేజీలలో చదివిన వాళ్ళకి మాక్సిమం అన్యాయం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. జనరల్‌గా ఎక్కడైనా 1 సంవత్సరం అన్యాయం జరుగుద్ది, 2 సంవత్సరాలు అన్యాయాలు జరుగుతాయి. ఆ విషయం తెలిసిన తర్వాత మనం దాన్ని రెక్టిఫై చేస్తాం. కానీ 30 ఇయర్స్‌గా అన్యాయం జరుగుతూనే ఉంది. సో ఇంకెన్ని సంవత్సరాలు జరుగుతుందో మనకు తెలియదు. ఓకే. దానివల్ల గవర్నమెంట్ కాలేజ్‌లో చదివే వాళ్ళ సంఖ్య అనేది గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. వీళ్ళు మొదటి బాధితులు. ఇంకా రెండో రకం బాధితులు ఎవరంటే ప్రైవేట్ కాలేజీలలో సాంస్క్రిట్ కాకుండా తెలుగు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరినీ సాంస్క్రిటే తీసుకొని ఇస్తున్నారు. తెలుగు ఎవరిని తీసుకొనియట్లేదు. కానీ అంతకుముందు తెలుగు తీసుకునేవాళ్ళు కొంతమంది. ఈ తెలుగు తీసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతోటి వాళ్ళ మార్కుల్ని త్యాగం చేసే వాళ్ళ కింద లెక్క. అంటే తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు సబ్జెక్ట్‌ని తీసుకోవడము అంటే మన ర్యాంక్‌ని మనం సాక్రిఫైస్ చేసిన దాని కింద లెక్క. త్యాగాలు చేయాల్సిన పరిస్థితి. ఓకే. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు. న్యూస్‌లో ఇచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్ మస్తిపురం రమేష్ గారు. ఈయన నాగార్జున సాగర్‌లో 1989లో ఇంటర్ చదివారు. సో అక్కడ ఓవరాల్‌గా అతనికి స్టేట్ ర్యాంక్ 9దో ర్యాంక్ వచ్చింది. కానీ అతను తీసుకున్నది ఏంటి అంటే తెలుగుని తీసుకున్నాడు రెండో భాషగా. అతను ఏమంటాడంటే నేను గనక సాంస్క్రిట్‌ని ఫస్ట్ లాంగ్వేజ్‌గా తీసుకుంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ తెలుగుని తీసుకోవడం వల్ల నేను ర్యాంక్ పోగొట్టుకున్నాను. అంటే నా త్యాగం చేయాల్సి వచ్చింది అని చెప్పి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమందో మిగతా సబ్జెక్టులలో మంచి మార్క్స్ వచ్చినా గానీ ర్యాంక్స్ పోగొట్టుకున్న వాళ్ళు. వీళ్ళని మనం రెండో రకం బాధితులు అంటున్నాం. ఓకే. ఇప్పుడు ఆ అవకాశం కూడా మాక్సిమం తగ్గిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌లో ఎవరు వచ్చినా కూడా మీరు సాంస్క్రిటే జాయిన్ అవ్వండి అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళే జాయిన్ చేపిస్తున్నారు. ఇంకా మూడో రకం వాళ్ళు ఎవరంటే ప్రైవేట్ కాలేజీలలో ఈ సాంస్క్రిట్‌ని సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకునేవాళ్ళు. వీళ్ళు ఎలా అంటే ఒకసారి ఆలోచించండి. సాంస్క్రిట్‌ని తీసుకున్నారు సెకండ్ లాంగ్వేజ్‌గా. కానీ అందులో కొంతమంది తెలుగు వాళ్ళున్నారు. కొంతమంది ఇంగ్లీష్‌లో మీడియంలో చదివిన వాళ్ళున్నారు. కొంతమంది హిందీ మీడియంలో చదివిన వాళ్ళున్నారు స్కూల్ లెవెల్‌లో. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బాగా చదివిన వాళ్ళు, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్‌గా సాంస్క్రిట్ తీసుకొని ఇంగ్లీష్‌లో రాస్తారు. హిందీ వాళ్ళైతే హిందీలో రాస్తారు. తెలుగు వచ్చిన వాళ్ళైతే సాంస్క్రిట్ తీసుకొని సాంస్క్రిట్‌ని తెలుగులో రాస్తారు. ఈ ఇంగ్లీష్, హిందీ తీసుకునే వాళ్ళేంటంటే వాళ్ళు పర్మనెంట్‌గా ఆఫ్టర్ 10థ్ ఇంకా తెలుగు మీడియం అనేది చదవాల్సిన అవసరం లేదు. అంటే తెలుగు భాష గురించి, తెలుగు కవుల గురించి, తెలుగు సాహిత్యం గురించి నేర్చుకునే అవకాశం కంప్లీట్‌గా పోతుంది. సో దానివల్ల ఈ ఇంగ్లీష్, హిందీ మీడియం వాళ్ళు పర్మనెంట్‌గా స్కిప్ చేసేస్తున్నారు. బికాస్ ఆఫ్ సాంస్క్రిట్. తెలుగు భాషను వదిలేస్తున్నారు. మరి అడగొచ్చు, మీకు డౌట్ రావాలి ఇక్కడ. మరి తెలుగులో రాసేవాళ్ళు సాంస్క్రిట్ తీసుకునే వాళ్ళు తెలుగు భాషకి న్యాయం జరుగుతుంది కదా అని. కాదు. ఇది ఇంకా అన్యాయం. ఎలా అంటే మీరు తెలుగులోనే రాస్తున్నారు. కానీ ఏ భాషను రాస్తున్నారు? సాంస్క్రిట్‌ని తెలుగులో రాస్తున్నారు. సపోజ్ తెలుగు తీసుకుంటే ఏం చేస్తారు? తెలుగు కవుల గురించి నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన ఇలా పెద్దన ఈ కవుల గురించి శ్రీనాథుడు ఇలాంటి కవుల గురించి నేర్చుకొని, వాళ్ళ సాహిత్యం గురించి నేర్చుకొని, తెలుగు గ్రామర్ నేర్చుకొని, తెలుగు భాష ఎలా పుట్టింది, ఎలా డెవలప్ అయింది, తెలుగు భాషల మీద మిగతా భాషల ప్రభావం ఎలా ఉంది, తన అస్తిత్వాన్ని తెలుగు ఎలా కాపాడుకుంటుంది, ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు. కేవలం వీళ్ళు సాంస్క్రిట్ కవుల గురించి అంటే
ప్రెజెంట్ మనుగడలో లేని భాషకు సంబంధించిన చరిత్ర చదువుకుంటున్నారు. దానివల్ల తెలుగుకొచ్చే లాభం ఏం లేదు. ఈవెన్ దో వాళ్ళు తెలుగులో రాసినప్పటికీ. సో, దానివల్ల వీళ్ళందరికి కూడా మనమే పనిగట్టుకొని సాంస్క్రిట్ భాషను పెట్టి దానికి ఎక్కువ మార్కులేస్తూ తెలుగును చంపేస్తున్నాం. వీళ్ళని మనం ఇక్కడ మూడో రకం బాధితులు అంటున్నాం. ఓకే. అసలు ఈ సాంస్క్రిట్‌కి ఎందుకు మార్క్స్ ఏస్తున్నారు? ఒక తెలుగు స్టూడెంట్ తెలుగు లాంగ్వేజ్ తీసుకొని ఆప్షనల్‌గా తెలుగు రాస్తే 70 మార్కులేసి, అదే స్టూడెంట్ సాంస్క్రిట్ తీసుకొని అదే తెలుగులో రాస్తే అతనికి 98 మార్కులు ఎలా వస్తున్నాయి? అంటే వాళ్ళు పనిగట్టుకొని సాంస్క్రిట్ సబ్జెక్ట్ తీసుకుంటే చాలు, మీరు ఏ భాషలో ఏం రాసినా కూడా మేము మార్క్స్ ఏస్తాం అనడం వల్ల. అంటే ఈ 30 సంవత్సరాల సాంస్క్రిట్‌లో ఫెయిల్ అయిన వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. కానీ 2024లో కేవలం గవర్నమెంట్ కాలేజెస్‌లో తెలుగు సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు 7,000 మంది ఫెయిల్ అయ్యారు. అదెలా సాధ్యం? చిన్నప్పటి నుండి తెలుగులో చదువుకున్నారు, 10థ్ క్లాస్ పాస్ అయ్యారు. ఇంటర్మీడియేట్‌కి వచ్చి తెలుగు లాంగ్వేజ్ రాయలేక, ఎగ్జామ్ రాయలేక ఫెయిల్ అవ్వడం ఏంటి? ఇది అన్నిటికన్నా మిస్టరీ. సో, దీన్నెవరు సాల్వ్ చేయట్లేదు. దీన్నెవరు అంటే ఈ సమస్యని క్లోజ్ చేయట్లేదు. అటు ఇంటర్మీడియేట్ బోర్డ్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కానీ, ఈవెన్ పీపుల్ కూడా ఎవరు దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఓకే. డెఫినెట్లీ దీనికి మంచి పరిష్కారం చూపెట్టి స్టూడెంట్స్‌కి ఉపయోగపడేలాగా, వాళ్ళకి అంటే ఎదగాలనుకునే వాళ్ళకి భవిష్యత్తు మంచిగా ఉండేలాగా చేయడం ఖచ్చితంగా ప్రభుత్వం, ప్రజల బాధ్యత ఇది. సో, మరి ఇప్పుడు ఓకే. ఇష్యూ అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీన్నెలా పరిష్కరించాలి? అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ న్యూస్ సారాంశం ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్‌తో పోటీ పడేలాగా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్‌ని తయారు చేయడానికి సాంస్క్రిట్ లాంగ్వేజ్‌ని ఇక్కడ కూడా ప్రవేశపెడితే పనైపోతుంది అని. నిజానికి నాకు ఈ సొల్యూషన్ అనేది అంత కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సాంస్క్రిట్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళలో పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ కూడా వీళ్ళకి మార్క్స్ వస్తాయి. ఎవ్రీబడీ హ్యాపీ. కానీ ఇక్కడ అందరూ ఆలోచించింది ఏంటంటే, దీని ద్వారా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే, ఒకటి 436 కాలేజెస్‌లో 15 కాలేజ్‌లో ఆల్రెడీ అధ్యాపకులు ఉన్నారంటే, ఇంకొక 400 కాలేజ్‌లలో అంటే 400 మంది లెక్చరర్స్‌ని తీసుకున్నారనుకుందాం. తీసుకుంటే ఏమవుతుంది? ప్రతి లెక్చరర్‌కి 50,000 సాలరీ వేస్తే, ఒక సంవత్సరానికి వాళ్ళకి ఇవ్వాల్సిన సాలరీ 24 కోట్లు దగ్గర దగ్గర సపోజ్. సో, 20 కోట్ల పైన అనుకుందాం. అంటే 5 సంవత్సరాల్లో ఎంత అవుతుంది? ఓ 100 కోట్ల పైన అవుతుంది. అంటే 100 కోట్ల పైన కేవలం సాంస్క్రిట్ లాంగ్వేజ్‌లో ఎక్కువ మార్కులు రావడం కోసం మనం ఖర్చు పెడుతున్నాం. అంటే తమిళనాడు లాంటి గవర్నమెంట్స్ వాళ్ళ భాషను బతికించుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతుంటే, మనం మన తెలుగును చంపుకోవడానికి ఒక 5 సంవత్సరాల్లో 100 కోట్లు పెట్టడానికి రెడీ అయినట్టు. అంతే కదా! అంటే ఇక్కడ ఎవరు కూడా ఇంకా తెలుగుని నేర్చుకోరు. ఇప్పటివరకు కనీసం గవర్నమెంట్ కాలేజ్‌లలో వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళేంటి సాంస్క్రిట్ కవుల గురించి, సాంస్క్రిట్ గురించి రాస్తారు. ఎక్కడ ఉపయోగం లేనిది, అవసరం లేనిది. సో, మన భాషని మనం మర్చిపోవడానికి. అంటే మనమే డబ్బులు పెట్టి మన భాషను చంపుకునే విధానం ఇది. సో, ఇది అల్టిమేట్‌గా సొల్యూషన్ కాదు. మరి సొల్యూషన్ ఎలా ఉండాలి? డెఫినెట్‌లీ అందరికి ఉపయోగపడాలి. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్‌కి ఉపయోగపడాలి. ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్‌లో తెలుగు తీసుకునే వాళ్ళకి ఉపయోగపడాలి అంటే, ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, దాన్ని తీసుకున్న వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్‌గా సాంస్క్రిట్‌లోనే రాయాలి అనే నిబంధన పెట్టాలి. అప్పుడేం జరుగుతుంది? తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరు కూడా సాంస్క్రిట్ తీసుకోలేరు. ఎందుకు? వాళ్ళకి రాని భాషను వాళ్ళు ఎలా రాస్తారు? నేర్చుకొని కొత్తగా ఇప్పుడు అవసరం ఏముంది? అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరు కూడా సాంస్క్రిట్ తీసుకోరు. ఎందుకు? తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు మాట్లాడగలిగిన స్టూడెంట్ సాంస్క్రిట్ ఎలా తీసుకుంటాడు రాని భాషని? అతను ఫోర్స్‌ఫుల్‌గా తెలుగే తీసుకుంటాడు. దానివల్ల తెలుగు భాష గురించి నేర్చుకునే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్‌కి ఏం నష్టం జరగదు. ఎందుకంటే వాళ్ళు తెలుగే తీసుకున్నారు, వీళ్ళు తెలుగే తీసుకున్నారు. ఇద్దరికి ఈక్వల్ అవుతారు. సో, అప్పుడు వీళ్ళు కష్టపడితే వీళ్ళకి ర్యాంకులు వస్తాయి. వాళ్ళు కష్టపడితే వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అంటే సాంస్క్రిట్‌ని సాంస్క్రిట్ లాంగ్వేజ్‌లోనే రాయండి అనే ఒక్క నిబంధన పెట్టడం వల్ల ఈ ఎంటైర్ సమస్య అనేది సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇది నాకు అనిపించిన అభిప్రాయం. సో, మీరు దీంతో ఏకీభవించొచ్చు, లేదా మీ దగ్గర ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఉండొచ్చు. ప్లీజ్ మీకు దీంట్లో ఇంకా ఏదైనా బెస్ట్ సొల్యూషన్ అందరికి ఉపయోగపడేటట్టుగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రెజెంట్ ఏపీలో సిస్టమ్ ఎలా ఉందో నాకు ఐడియా లేదు. ఓకే. ప్రెజెంట్ ఏపీలో ఎలా ఉందో ఐడియా లేదు.
సో కాబట్టి ఏపీలో ఉన్న స్టూడెంట్స్ కూడా, ఏపీలో ఉన్నవాళ్ళు కూడా దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి విధానం రన్ అవుతుంది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో చాలామంది ఆల్రెడీ ఇంటర్మీడియేట్ చదువుంటారు. దాంట్లో మీరు సాంస్క్రిటో, తెలుగో ఏదో ఒకటి తీసుకొనుంటారు. మీ అనుభవాలేంటి? మీరు ఏం లాంగ్వేజ్ తీసుకున్నారు? మీరు ఎలా చదివారు? మీకు ఎన్ని క్లాసులు జరిగాయి? మీకొచ్చిన లెక్చరర్స్ ఎవరు? సంవత్సరం మొత్తం క్లాసులు జరిగాయా? మీకొచ్చిన మార్కులెన్ని? ఇలాంటి విషయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. డెఫినైట్‌లీ మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద ఒక డిబేట్‌లో పాల్గొనే అవకాశం వస్తుంది. సో, పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో, ఈ వీడియోని మీరు కూడా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది మన రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి అందరికి అవేర్‌నెస్ వచ్చి అందరూ ముందుకొస్తేనే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఎఫెక్ట్ కాని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకు మన ఇండ్లలో ప్రతి ఇంట్లో కూడా అందరూ ఇంటర్మీడియేట్ చదువుకునే వాళ్ళుంటారు. ఆల్రెడీ చదివిన వాళ్ళుంటారు. చదవబోయే వాళ్ళుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నిర్ణయంతో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే కాబట్టి సో, డెఫినైట్‌లీ మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో, రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణలో ఉన్న మిగతా అన్ని ఇష్యూస్ గురించి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. ఓకే. సో, డెఫినైట్‌లీ నేనింకా వేరే వీడియోస్ మీకు ఉపయోగపడే వాటితోనొస్తాను. సో, ఇది ఈ రోజుకి వీడియో. థాంక్ యూ.